నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల ప్రత్యర్థులు పిటిషన్లు వేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మరో 22 మంది ఎమ్మెల్యేలపై సవాల్ చేస్తూ కేసులు వేశారు. మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు గెలిచిన ఎమ్మెల్యేలపై హైకోర్టులో 30 ఎన్నికల పిటిషన్లు దాఖలయ్యాయి. కేటీఆర్ తన కొడుకుని డిపెండెంట్గా చూపించలేదని సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ కుమారుడి పేరిట 32 ఎకరాల సేల్ డీడ్ ఉన్నట్లు మహేందర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. అలాగే బీఎస్పీ నేత చక్రధర్ గౌడ్ సిద్దిపేటలో హరీష్ రావు ఎన్నికలను సవాల్ చేశారు. ఇక ఈటెల రాజేందర్పై హుజురాబాద్లో కౌశిక్ రెడ్డి ఎన్నికలను సవాల్ చేశారు. ఇక రానున్న రోజుల్లో ఎన్నికల పిటిషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్లలో అవకతవకలు, ఈవీఎం, వీవీప్యాట్ల సమస్యలపై ప్రధానంగా పిటిషన్లు దాఖలయ్యాయి. తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలపై ఎన్నికల ప్రత్యర్థులు పిటిషన్లు వేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మరో 22 మంది ఎమ్మెల్యేలపై సవాల్ చేస్తూ కేసులు వేశారు. మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు గెలిచిన ఎమ్మెల్యేలపై హైకోర్టుల్లో 30 ఎన్నికల పిటిషన్లు దాఖలయ్యాయి. కేటీఆర్ తన కొడుకుని డిపెండెంట్గా చూపించలేదని సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ కుమారుడి పేరిట 32 ఎకరాల సేల్ డీడ్ ఉన్నట్లు మహేందర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. అలాగే బీఎస్పీ నేత చక్రధర్ గౌడ్ సిద్దిపేటలో హరీష్ రావు ఎన్నికను సవాల్ చేశారు. ఇక హుజురాబాద్లో కౌశిక్ రెడ్డి ఎన్నికను ఈటెల రాజేందర్ సవాల్ చేశారు. రానున్న రోజుల్లో ఎన్నికల పిటిషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపారు. ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్లలో అవకతవకలు, ఈవీఎం, వీవీప్యాట్ల సమస్యలపై ప్రధానంగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్. ఆనంద్, ఏదైతే మొన్న ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన పలువురు శాసనసభ్యులపై సమీప అభ్యర్థులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయారో ఆ అభ్యర్థులందరూ కూడా దాదాపు 30 మంది పైన ఎన్నికల్లో హైకోర్టు ఎన్నికల పిటిషన్లు వేశారు. పలు రకాల కారణాలు చెప్తూ, ఒకటి వీవీప్యాట్లను మెయింటైన్ చేయాలని చెప్పి, తర్వాత ఈవీఎంలను మెయింటైన్ చేశారని చెప్పి, తర్వాత ఓట్ల లెక్కింపులో కూడా ఒక అక్రమాలు చేశారని చెప్పి పలు రకాల పిటిషన్లు వేయడం జరిగింది. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు పైన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కేకే మహేందర్ రెడ్డి కేటీఆర్ పైన వేశారు. అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు పైన అదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన బీఎస్పీ అభ్యర్థి చక్రధర్ గౌడ్ పిటిషన్ వేశారు. అదేవిధంగా హుజురాబాద్ లో ఏదైతే ఈటెల రాజేందర్ ఓడిపోయారో అతను సమీప ఎవరైతే గెలిచారో పాడి కౌశిక్ రెడ్డి పైన ఈటెల రాజేందర్ పిటిషన్, ఇంకా ముఖ్యుల పైన పిటిషన్లు ఉంటే కేటీఆర్ పైన మాత్రం తన కొడుకు పేరు మీద 32 ఎకరాల భూమిని తన కొడుకు ఇమాన్స్ పేరు మీద 32 ఎకరాల భూమిని తన అఫిడవిట్లో చూపించలేదు. తర్వాత దాన్ని కొనడానికి వచ్చిన డబ్బుల వివరాలు కూడా ఈ రోజు అఫిడవిట్లో చూపించలేదని చెప్పి కేటీఆర్ పైన కేకే మహేందర్ రెడ్డి పిటిషన్ వేశారు. మొత్తం 30 పిటిషన్లు ఈ రోజు హైకోర్టు ఎన్నికల పిటిషన్లు ఉన్నాయి. అయితే వీటికి రిజిస్టర్ది కానీ తర్వాత నెంబర్ కానీ ఇంకా నమోదు కాలేదు. అయితే నిన్న గత వారం 10 రోజుల క్రితం నుంచి కూడా కేకే మహేందర్ తో పాటు పలువురు అడ్వకేట్లు కలిసి పిటిషన్లు వేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు రెగ్యులర్ నెంబర్ కూడా కేటాయించలేదు. అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఫలితాలు వచ్చిన తర్వాత 45 రోజుల్లోపే వేయాలి ఈ పిటిషన్. కానీ కాలం అయిపోయింది కాబట్టి ఆ పిటిషన్ సంబంధించిన నెంబర్లు తీసుకుంటారా, పిటిషన్ స్వీకరిస్తారా మాత్రం చర్చ జరుగుతా ఉంది. దాని కేటీఆర్, హరీష్ రావుతో పాటు పాడి కౌశిక్ రెడ్డి వీరందరిపైన కూడా కేసు ఎన్నికల పిటిషన్ వేశారు. అదేవిధంగా
కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పైన కాంగ్రెస్ సమీప అభ్యర్థి బండి రమేష్ వేశాడు. తర్వాత మాగంటి గోపినాథ్ పైన కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయిన అజారుద్దీన్తో పాటు అదే కాంగ్రెస్ పార్టీ నేత నవీన్ యాదవ్ పిటిషన్ వేశారు. తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచాడు. అతని మీద పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన సరితా యాదవ్ పిటిషన్ వేసింది. తర్వాత కోవా లక్ష్మి ఆసిఫాబాద్ నుంచి ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిందో అక్కడి నుంచి ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యామ్ నాయక్, అదేవిధంగా గూడెం మైపాలరెడ్డి పటంచెరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచాడు. అదేవిధంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ వీళ్ళతో పాటు ఆదిలాబాదు, కామారెడ్డి, కొత్తగూడెం, షాద్నగర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యేల పైన కూడా ఈరోజు కేసులు. అయితే మొత్తం మీద మొత్తం 30 పిటిషన్లు ఈరోజు ఎన్నికల పిటిషన్లు హైకోర్టులో ఉన్నాయి. అయితే వీటిని 2-3 రోజుల్లో నెంబరింగ్ ఇస్తారు. తర్వాత ఖచ్చితంగా పిటిషన్లను స్వీకరిస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపు న్యాయవాదులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఎన్నికల పిటిషన్లకు సంబంధించిన విషయంలో మాత్రం ఇప్పటికి వరకు బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పిటిషన్లు పేర్లు ఎవరైతే ఎన్నికల పిటిషన్ల పైన అభ్యర్థుల పైన పోయారో కోర్టుకు వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. ఇవన్నీ కూడా లీగల్గా అంతర్గతంగా చూసుకుంటారా లేదు దీన్ని బాహాటంగానే దీన్ని ఎదుర్కొంటారా అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పాలి. ఎందుకంటే ఓవైపు బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 39 మంది శాసనసభ్యులు మాత్రమే గెలవడం జరిగింది. అయినా కూడా ఆ 39 మంది శాసనసభ్యుల్లో కూడా కేటీఆర్, హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపినాథ్, మాధవరం కృష్ణారావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కోవా లక్ష్మి ఇట్లా ఈ విధంగా కూడా గూడెం మైపాలరెడ్డి ఇలాంటి అభ్యర్థుల మీదతో పాటు మొత్తం 30 పిటిషన్లు ఈరోజు ఆ అభ్యర్థుల పైన ఎన్నికల పిటిషన్లు వేశారు. అయితే ఏ విధంగా ఎదుర్కొంటారు ఏంటి అనేది మాత్రం మన భవిష్యత్తులో చూడాలి. ఆనంద్, థ్యాంక్ యూ రామ్.